అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించింది ఈ రోజు అదే కేసు మీద కొట్టేయడం జరిగింది. వాలంటీర్ వచ్చి ఏమని చెప్పారంటే మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వాలంటీర్ చెప్పడం జరిగింది. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూస్తుంటే సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళకి తోలు చిరిగిపోతుంది. ఒక డిఫరెంట్ బొంబార్డింగ్ జరుగుతుంది. సో కేసులు పెట్టిన వాళ్ళకి అన్న దగ్గర గవర్నమెంట్ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ కాదో, అంటే ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థ మీద ఒక డెలిబరేషన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇది అసాంఘిక కార్యకలాపాల మీద అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద పంపించి ఒక బయాస్డ్ స్టేట్మెంట్ ఏంటంటే 30,000 పీపుల్ అబ్స్కాండెడ్ అయిపోయారని. అవును, ఇవన్నీ నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే దాని మీద చాలా కేటగారికల్గా ఎంతమంది మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నది క్లియర్గా చెప్పారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజుకి అగ్రిగేట్న 36 పైచిలకు మానభంగాలు ఏం జరుగుతున్నాయి ఆడపిల్లల పట్ల వివక్ష, ఇవన్నీ ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్. ఇవి పక్కకి తీస్తే ప్రజెంట్వి పాత విషయాల్లో ఏ వాలంటీర్లు మనసులకు గాయాలయ్యో ఆ వాలంటీర్లు పెట్టిన కేసులు వాళ్ళు మేము పెట్టలేదని విత్డ్రా చేసుకున్నారు. సో ఆబ్వియస్గా ఒక గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో వాళ్ళు చేసే కొన్ని బొంబార్డింగ్స్ ఎట్లాగే ఉంటాయి. సో ఆబ్వియస్గా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మీద కేసులు వాళ్ళు స్వచ్ఛందంగా విరమించుకున్నారని చెప్పాలి సార్. ఇప్పుడు మీరు కానీ దేవుడు లీల ఎలా ఉంటుందంటే కాలచక్రం భలే ఉంటుంది. ఒక కేసు విత్డ్రా కానీ వాళ్ళు హైదరాబాద్లో ఒక కేసు ఫైల్ అయింది. కానీ మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భయంకరమైన డెలిబరేషన్స్ ఇచ్చారు. డెగ్లూరు నాందేడ్ డిస్ట్రిక్ట్లో ఇవాళ సివి ఆనంద్ గారు కమిషనర్ గారు మీద ఎంఐఎం నాయకుడు ఒక అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. మోస్ట్ ప్రాబ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ద కల్చర్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ ప్రవచనాలు చెప్పడం మొదలయ్యాయో, సత్సంగ మాటలు వస్తున్నాయో, సనాతన ధర్మాల జ్ఞాపకం వస్తున్నాయో, ఇప్పుడు వచ్చి డెలిబరేషన్స్ ఎట్లా ఉంటున్నాయంటే ముస్లిం కమ్యూనిటీ మీద పాయింట్ బ్లాంక్లో పాయింట్ రైస్ చేసి మాట్లాడుతున్నారు యాజ్ ఇఫ్ అన్నట్టు. సో ఇవి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనోభావాలు. ఎందుకంటే ఇది ఒక సెక్యులర్ దేశం అనే విషయం చాలా మంది మర్చిపోతుంటారు. సో మొన్న కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. సో ఇవి ఏమవుతున్నాయంటే ఒక దాంట్లోంచి విముక్తి కలగగానే దైవ నిర్ణయం ఎలా ఉందంటే ఇక్కడ నాందేడ్లో ఇచ్చిన డెలిబరేషన్స్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాబోతుంది. సో ఆబ్వియస్గా రాజకీయ నాయకులు రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ గారికి కూడా తప్పలేదు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కూడా దాని మీద ఏ విధమైన క్లారిఫికేషన్స్ ఇస్తారంటే పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ మీటింగ్స్లో ద వే దే ఆర్ అడ్రస్సింగ్ పీపుల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రొవొకేషన్. అండ్ ఇండియన్ ఇండస్ట్రీలో లేకపోతే భారతదేశ కల్చర్లో హైదరాబాద్ కల్చర్ అనేది ఒక హార్మనీ. వీ హావ్ బీన్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 400+ years. ఇవాళ హైదరాబాద్ సంస్కృతిని 400 సంవత్సరాల పైచిలకు ఉన్న చరిత్రని ఇవాళ అపహాస్యం చేస్తూ ముఖ్యంగా ఓల్డ్ సిటీ కల్చర్ని వేలెత్తి చూపించడం అన్నది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకు అంటే సనాతన ధర్మం మీకు ధర్మం వర్తించవచ్చు, ప్రతి మతంలోనూ వాళ్ళ ధర్మాలను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. మీకు నచ్చింది లేదంటే మీ పైవాడికి నచ్చింది మీకు నచ్చినట్టుగా పరిభ్రమించి మాట్లాడే మాటలకి ఎంతవరకు జస్టిఫైడ్ అన్నది ఒక భారతదేశంలో ఒక సెక్యులర్ భావాలకి అనుసంధానించుకుని ముందుకెళ్ళే నాలాంటి వాళ్ళు అయితే ఇలాంటి వాటిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నది జరిగింది మహారాష్ట్ర అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ విధంగా. సో ఇక్కడ తెలంగాణలో ఏదో 6 హామీలు ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అని అనడం జరిగింది. సో వీరేస్ ఇక్కడ ఫెయిల్ అయింది, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏమైందని చాలా క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీ దగ్గర ఆన్సర్ ఏమైంది? అదే చెప్తారు, గులివిందగించి సామెత చెప్తారు ఎవరన్నా. గులివిందగించికి ఏంటంటే కింద ఉన్న నలుపు కనబడదు, పైన ఎర్రగా ఉన్నానని చెప్పి మిటమిటలు ఆడిపోతూ ఉంటుంది. అలాగా ఇక్కడ 6 బుల్లెట్ పాయింట్లలో సక్సెస్ ఏంటి అన్న దాని మీద పొంకాలుగా ఇక్కడ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఉండి ఎలా ఎదుర్కొంటుందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుస్తున్నాం. అక్కడ అపోజిషన్ పార్టీ కనుమరుగు చేసుకుండా భయం పడుతున్నారన్న భ్రమలో ఉండి 6 బుల్లెట్ పాయింట్లు ఏం చేస్తున్నారన్న దానికి ప్రశ్నించకుండా ఉంటున్నారు అనుకుంటున్నారు. బట్ ప్రతిదానికి అక్కడ మీకు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రతిదాన్ని దాటవేత ధోరణి అంటే డైవర్టింగ్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ లేకుండా స్ట్రైట్ లైన్ మెథడ్లో చేస్తున్న పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీని ప్రతివాడు వేలెత్తి చూపించే ఉత్సాహం కనబడుతుంది. అక్కడ ఏంటంటే ఈ ఇష్యూకి ఇంకొక ఇష్యూని ప్యారలల్గా ఒక చిన్న గీత అనే తప్పుని పెద్ద గీత అనే ఇంకొక దాంతో డైవర్షన్ పాలిటిక్స్ సక్సెస్ చూస్తున్నారు కాబట్టి అక్కడ 6 బుల్లెట్ పాయింట్లు చర్చనీయాంశం కాకుండా ఉంటుంది. కానీ మీరు వాస్తవానికి చూసుకుంటే నిన్న మీ సహచరుడు అనుచరుడు ప్రతి నిమిషం మీ అడుగులు వేసుకుని నడిచే నాదెళ్ల మనోహర్ గారు నిన్న మండలి వేదికగా సిలిండర్ల విషయంలో బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చిన సమాధానమే మీ 6th సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ద సక్సెస్ ఈజ్ అబౌట్ టు టేక్ ప్లేస్ ఆఫ్ తెలంగాణ అన్నది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. సార్ ఇదే సూపర్ 6 విషయానికి వస్తే ఇప్పుడు చాలా మంది ఒక కామన్ న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే ఓటేసారో పవన్ కళ్యాణ్ గారు కూటమి వాళ్ళకి ఎవరైతే వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద
సో వాళ్ళు సూపర్ 6 మీద ఏదైతే కామెంట్స్ చేశారో దాని మీద ఒకే ఒక అంశం తీసుకుంటున్నారు. ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఏదైతే ఉందో తెలంగాణ వచ్చి రాకముందే ప్రమాణ స్వీకారం చేసి ఒక 2-3 డేస్ అమలు చేయడం జరిగింది. సో వీళ్ళు ఇప్పటిదాకా 6 మంత్స్ అవుతున్నా కానీ అమలు చేయని పరిస్థితి. ఫస్ట్ దాని గురించి మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ 6 ప్రామిసెస్ ఏవైతే ఇచ్చారో ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా లేని కారణంగా తలక ఉంచిన భారం అది. అందులో రేవంత్ రెడ్డి గారు మొదటి 100 రోజుల్లోనే ఇవన్నీ చేసేస్తానని అలా కిరాతకుడు సినిమాలో ఎస్వి కేశవరెడ్డి విలన్ సినిమా ఒకటి ఉంటుంది. అందులో విలన్లు కొట్టి చంపేయడం చాలా సులువు, కానీ చిరంజీవికి దిక్కుమాల మాత్రలు ఏవో పెడతారు, 36 గంటల్లో చచ్చిపోతావు నువ్వు ఆ మాత్రలు తీయపోతాను. అలాగే రేవంత్ రెడ్డి గారు కోరి తలకి తెచ్చుకుంది ఏంటంటే ఫస్ట్ 100 డేస్లోనే నీ ప్రామిసెస్ ఫుల్ చేస్తానని. అందులో ఏమైంది, అతనికి ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సాధించలేదు కాబట్టి ఓ బోగోలి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏముంది ఇందులో డబ్బులు తీసి అందులో పెట్టడం, అందులోంచి డబ్బులు తీసి ఇందులో పెట్టడం అని చాలా ఆశకవితం చెప్పినట్టు చెప్పాడు ఆయన. బట్ రియల్గా వెన్ హీ హాజ్ వేర్ ద షూస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా చైర్లో కూర్చున్నప్పుడు ఆర్థిక పెనుభారం రాష్ట్రం మీద ఎలా ఉందో ఆయనకి స్వగతమైన తర్వాత ఫస్ట్ స్ట్రాటజికల్ మూవ్ ఏం చేశాడంటే ఆయన జేబుకు భారం పడని ఉచిత బస్సు అండ్ ఆరోగ్యశ్రేణి పెంపుదల. దీంతో ఏమైంది, ఫస్ట్ భారం అయితే పడదు కదా. సో ఆ విధంగా అవుట్ ఆఫ్ 6 4 ఇంకా పెండింగ్ పెట్టి నిన్న కాక మొన్న అనుకుంటాను రైతు రుణమాఫీ నానా తెప్పలు బడి చేసుకుంటూ వచ్చారు అంచెల వారీగా. సో ఈ కార్యక్రమంలో అవుట్ ఆఫ్ 6 3 ఫుల్ చేయడానికి సంవత్సర కాలం పట్టింది. వెసెస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పిన అబద్ధాలనే క్లస్టర్స్లోనే వాళ్ళు నలిగిపోయి ఉన్నారు. ఏంటంటే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, ఉరుగ్వే అయిపోయింది అని చెప్పుకుని వచ్చిన వాళ్ళకి ఇవాళ ఫైనాన్సెస్ మీద కంట్రోల్ ఉంది అని తెలిసి కూడా దగ్గర 59,000 కోట్ల అప్పులు చేసి కూడా ప్రజలకు ఏమి ఇచ్చారన్న దగ్గర శూన్యమే కనబడుతుంది. 3 సిలిండర్ల ప్రామిస్కి వచ్చారు ఆల్మోస్ట్ 5 నెలల పైచీలకి అయిన దగ్గర ఈ సంవత్సరానికి ఒకటికే పరిమితం చేస్తానని అందరికీ 15,000 చెప్పిన రామానాయుడు గారిని అనుసరించలేక ఈ సంవత్సరానికి అమ్మఒడికి బదులు అమ్మకు వందనం అన్నది ఎత్తిపోతల పథకం కింద కనబడుతున్నప్పుడు ఇంకేమున్నాయి, నిరుద్యోగ భృతి చెప్పక్కర్లేదు. గత అనుభవాలు ఎవరైనా నెంబర్ వేసుకోగలిగితే ఎలక్షన్స్ ముందు వచ్చిన 3 నెలల కింద వాటిని అభివర్ణించాలి. సో ఇలాంటివన్నీ మీరు యాంటిసిపేషన్స్తో ఉన్నప్పుడు బడ్జెట్లో ఎలకేషన్స్ ఉంటేనే వీటి మీద చర్చ పెడితే ఎవరికైనా అర్థమవుతుంది. బడ్జెట్లో రూపాయి దానికి ఎలకేషనే లేకుండా ఈ 6 బుల్లెట్ పాయింట్లు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నిస్తే ప్రశ్నకి ప్రశ్నగానే సంధించబడుతుంది, కానీ అది దాంట్లో ఆన్సర్ మీకు ఎప్పటికీ దొరకదు. ఓకే. సో 1994 బిల్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ పురపాలక చట్టం కింద సో ఎవరైతే పాపులేషన్ తగ్గట్టుగా ఎవరైతే 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఏదైతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో లోకల్ సర్పంచ్ ఎలక్షన్స్ దానికి పోటీ చేయడానికి వీల్లేదు ఒక రూల్ వచ్చిందో ఇప్పుడు ఆ రూల్ మొత్తం కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ సర్పంచ్ ఎలక్షన్స్కి పోటీ చేయొచ్చిన ప్రతిపాదన ఈరోజు మనం చూస్తున్నాం కదా. సో దాని మీద మీకు కామెంట్స్ ఏంటి సార్? అది ఆ బిల్ అనేది కరెక్టేనా సార్? ఇప్పుడు మొత్తం అప్పుడు పెట్టడం కానీ ఇప్పుడు తీసేయడం కానీ కరెక్టేనా సార్? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.